ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పూజ గది శుభ్రం చేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 11:50 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజకేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. అలాగే ఈరోజు గురు మౌఢ్యమి త్యాగం. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. నక్షత్రం ఆధారంగా గనక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. తొందరపాటు పనుల వలన, తొందరపడి మాట్లాడటం వలన ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతూ ఉంటారు. దీని వలన శత్రువులు కూడా మీకు అధికంగా ఈ అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే ఈఎంఐలు కట్టాలన్నా, లేకపోతే పాత బకాయిలు లాంటివి ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఇక పెట్టుబడుల విషయంలో ఈరోజు మీకు సానుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అవటం వల్ల తప్పనిసరిగా వీరికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే వీరి జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి, అలాగే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇన్సూరెన్స్లలో కానీ మీరు పొదుపు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అనేది అధికంగా ఉన్న పట్టుదలతోటి మీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. అయితే మీరు ఓర్పు, నేర్పు, సహనంతో, మీ తెలివితేటలతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులని అధిగమించేందుకు ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం తప్పనిసరిగా వీరి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం, వారి శ్రేయస్సు కోసం మీరు ఎక్కువగా పాటుపడే విషయాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి నూతన వస్తు వాహనాలు తీసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తుల కోసం లేదా నూతన వస్తు వాహనాల కోసం, సొంత ఇంటి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు, దానికి సంబంధంగా మీరు రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో. దీంతో పాటు మాటకి విలువ ఇచ్చి దాని ప్రకారంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఈరోజు
సుబ్రహ్మణ్య స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం నక్షత్రపరంగా జ్యేష్ఠ నక్షత్రం ఉండటం, అలాగే వీరు కొంతవరకు వీరి సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు విద్య కోసం వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కొంత నిరాశ అనేది ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం విద్య గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, ఆరోగ్యం గురించి మీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇతర పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం కొంత సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, పోటీ ఎక్కువగా ఉండటం, అలాగే వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాల గురించి, కోర్టు సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో వీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే సింహరాశి వారికి మాత్రం ఇక్కడ ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం ఉండటం వలన ఆర్థిక స్థితిగతులలో వీరికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా వైరం పెరగటం, కలహాలు పెరగటం, చెప్పిన మాట వారు వినకపోవటం, వాహనాల వలన కొంత ఇబ్బందులు ఎదురవటం, అలాగే స్థిరాస్తులకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువగా కలత పెట్టే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు మాత్రం పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్నవారికి తప్పనిసరిగా ఈరోజు కొంత పరిస్థితులలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక స్థితిగతులలోనూ అలాగే ఉద్యోగ వ్యాపారాలలోనూ మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు ఉండటం, బదిలీలు ఉండటం, స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. మీరు కోరుకున్న విధంగా, మీరు ఆశించిన విధంగా మీ జీవితం ఉండటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా వారికి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం మార్పులు అనేవి కనపడుతున్నాయి. వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా వీరు కొంత శ్రమకి గురైనా కూడా సానుకూలంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితికి అనుగుణంగా గనక పరిశీలించినట్లయితే వీరికి ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈఎంఐలు కట్టడం కానీ, పాత బకాయిలు తీర్చడం కానీ, వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది, లేదా అవకాశాలు తక్కువగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానానికి సంబంధించి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఆశించిన విధంగా కోరుకున్న విధంగా వీరికి ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఇక మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా వీరికి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వీరు స్థిరాస్తులకి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. ముఖ్యంగా మీ పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక మీ భూములు లాంటివి అమ్మాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, లేదా ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది, అయితే పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. దీంతో పాటు స్త్రీలకి అనుకూలంగా ఉంది, వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తిపరంగా వీరికి కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు పంచముఖ హనుమాన్ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ధనురాశి వారి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు. దీంతో పాటు వీరికి కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ పరంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కానీ, షేర్ మార్కెట్లు కానీ, అలాగే స్టాక్ మార్కెట్ కానీ, దీంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్సు, పొదుపు పథకాలు, వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనుకూలత అనేది గోచరిస్తున్న వీరికి వ్యాపారపరంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా మీరు తగిన విధంగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రాశి వారు ఈరోజు కార్తికేయ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులని కలిసే అవకాశాలుంటాయి. అలాగే సంతానానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా సానుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా సానుకూలత, అనుకూలత. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక మొత్తం మీద స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఇన్సూరెన్స్లో కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడులు పెడుతుంటే వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికాభివృద్ధి, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీరికి అనుకూలమైన స్థితి గతులు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు అభయ ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ప్రతి పనిలోనూ కొంత నిరాశ అయితే గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి సెలవులు తీసుకోవడం కానీ, లేకపోతే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఉండటం కానీ, లేదా హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ
పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి కూడా ఆశించిన విధంగా, వారు కోరుకున్న విధంగా మార్పులు లేకపోవటం వారికి నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీ సంతానం వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. వారి విద్య గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ముఖ్యంగా ఈ రాశివారు, వీరి యొక్క వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి మీద మీరు పెడుతున్న పెట్టుబడుల గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి కుటుంబం గురించి, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము, జీవిత భాగస్వామి, అలాగే వ్యాపారము, వీటి మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మార్పులు చేర్పులు చేయడానికి కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలంగానే కనపడుతున్న గ్రహస్థితులు వీరికి ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. అలాగే భాగస్వామ్యానికి సంబంధించి కూడా వీరు మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం కోసం అని చెప్పి కొత్తగా రుణాలు తీసుకునే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, లిటిగేషన్స్కి సంబంధించి పనులు చేస్తూ ఉంటారో, అలాగే దీంతో పాటు రియల్ ఎస్టేట్లో చేసేవారికి మాత్రం కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క సంతానం గనక వారి చదువు గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వారానికి ఒకసారి సోమవారం పూట విగ్రహాలు పూజామందిరంలో శుద్ధి చేసుకోవచ్చు. శనివారం రోజు కూడా పూజామందిరంలో విగ్రహాలు శుద్ధి చేసుకోవచ్చు. శుక్రవారం మాత్రం దేవీ దేవతల చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ పూజ గదిలో శుభ్రం చేసుకోరాదు. గురువారం రాత్రిపూటే శుభ్రం చేసుకోవాలి. అలాగే దీపారాధన కొండెక్కిన తర్వాత కొండెక్కిన దీపాలు శుభ్రం చేయకుండా దీపాలు పూజామందిరంలో వెలిగించరాదు. శివలింగం కానీ, శ్రీచక్రం కానీ, సాలగ్రామం కానీ ఉంటే ప్రతిరోజు నీళ్లతో వాటిని శుభ్రం చేసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా చేయటం కుదరకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో శివలింగం కానీ, సాలగ్రామం కానీ ఉంచాలి. పూజామందిరాన్ని శుద్ధి చేసేటప్పుడు దేవుడి విగ్రహాలు నేల మీద ఉంచరాదు, పీట మీద ఉంచుకొని శుద్ధి చేసుకోవాలి. అలాగే వాడిపోయిన పూలు, కొండెక్కిన తర్వాత మిగిలిన ఒత్తులు ఇలాంటివి పూజామందిరంలో లేకుండా చూసుకోవాలి. పూజామందిరం శుద్ధి చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ధీయుతులకు, గోవులకును, నానావర్ణాశ్రమములకు బాధయనచు కుందెదననగా. ఈ 8 పాపం పెరిగిందనడానికి, పాపం పెరగలేదనడానికి భూమి ఆధారంగా తీసుకుంటుంది, లెక్కలోకి తీసుకుంటుంది. ఇది అవతారం రావడానికి కారణం. ఇదే ఆయన సూక్ష్మంగా అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న మాటని. అసలు రహస్యం శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఎందుకు వస్తాడు అంటే, ఇదిగో 8 భూదేవత లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఏ 8 దేవతలకు ఏదైనా సరే దేవతల యొక్క అనుగ్రహం, మనం ఏది పొందనివ్వండి దేవతల అనుగ్రహం. 2 కళ్ళు కనపడుతున్నాయంటే సూర్యచంద్రుల అనుగ్రహం. అవయవాలన్నిటా దేవతలు ఉంటారు. బయట వర్షం పడింది అంటే ఇంద్రుడి అనుగ్రహం. దేవతల అనుగ్రహాన్ని పొంది ఉంటాం కాబట్టి మనం ఏదైనా ఒక భోగాన్ని అనుభవించేటప్పుడు దాన్ని దేవతలకి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. గృహదేవతలు అంటారు. ఇంట్లో కూడా సింహాసనంలో దేవతలు ఉంటారు. మీరు ఏది తింటున్నారో అది గృహదేవతలకి నివేదన చెయ్యాలి, చేసి తత్ప్రసాదంగా పుచ్చుకోవాలి.
ఒక యజ్ఞమో యాగమో చేస్తూ ఉండాలి. చేసి దేవతలకి హవిస్సిస్తూ ఉండాలి. వాళ్ళు ప్రత్యక్షంగా తింటారు. నైవేద్యం పెడితే కంటితో చూస్తారంతే. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేవతలకు మొట్టమొదట నేను ఏది లెక్కలో పెట్టుకుంటానంటే యజ్ఞయాగాది క్రతువులు ప్రోత్సహింపబడడం కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ తగ్గిపోతాయి, చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి దేవతలు ఆకలితో ఉంటారు. అది పాపం పెరిగిందనడానికి నాకు మొదటి లెక్క. మనుష్యులు కృతజ్ఞత మరిచిపోయారు. మరిచిపోయి వాళ్ళు ఎవరు ఉపకారం చేశారో వాళ్ళకు ఉపకారం చెయ్యడం మానేశారు. పురాణాలు ఏదో ఆ కాలక్షేపం కోసం వచ్చినవి అని మీరు అనుకోకండి. భారతదేశంలో ఒక పండగ వచ్చింది అంటే ఆ పండగ వెనక పెద్ద ధార్మిక సందేశం ఉంటుంది. ఏదో కనుమ పండుగ చేస్తాం, సంక్రాంతి వస్తోందని ఉత్తరాయణ పుణ్యకాలంలో. కనుమ పండుగ ఉత్తినే చేయరు. కనుమ పండుగ ఎందుకు చేస్తారంటే వ్యవసాయదారుడు పొలం దున్ని పంట పండించాలి అంటే మొట్టమొదటి ఉపకరణం ఎద్దు. ఆ ఎద్దు పొలంలోకి వెళ్ళగానే ఏరువాక పౌర్ణమి అంటారు దక్షిణాయనంలో. ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దు యొక్క మెడ మీద కాడి వేసి అది భూమిలోకి వెళ్ళగానే దాని డెక్క నుండి అమృత బిందువు పడుతుంది. ఆ అమృత బిందువు పడిన చోట పంట పండి ఆ పంట తెచ్చుకుని ఇంటికి రైతు తిని 10 మంది తినడానికి అవకాశం కల్పిస్తే ఆ పంట ఎవడు తిన్నాడో వాడికి కంటి సంబంధమైన వ్యాధులు రావు, పాపమునందు అనురక్తి ఉండదు. కాబట్టి ఎద్దు మహోపకారం చేసింది బాహ్యంలో ఆంతరంలో కూడా. అందుకని ఇప్పుడు ఆ ఎద్దుకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ఎద్దే కదండి నేను గడ్డి పెడుతున్నాను కదండి అనడం రైతు. తన పిల్లలందరితో కలిసి భోగి అంటే భోగం అనుభవిస్తాడు. ఎందుకు భోగం? పంటలు కోసి ఇంటికి వచ్చాయి, సంతోషం. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం, అందుకే భోగికి తిథి లేదు. భోగి తిథితో కూడిన పండగ కాదు. దక్షిణాయనం చివరి రోజు ఏదైతే అదే భోగి, అంతే. ఆంతరమనందు దక్షిణాయనంలో చేసిన ఉపాసన ఫలించి ఈశ్వరుడితో భోగం అనుభవించావు కాబట్టి భోగి. బాహ్యకామం కాల్చేశావు కాబట్టి భోగి మంట. కనుమ తనకి ఉపకారం చేసినటువంటి ఎద్దుకి ప్రత్యక్ష నైవేద్యం చేస్తారు. పొంగలి వండి మంచి, అదేదో తక్కువ చేయరు, మంచి సుగంధ ద్రవ్యాలు వేసి పొంగలి వండి ఆ పొంగలి తెచ్చి ఎద్దుకి తినిపిస్తారు. ఎద్దుని చాలా గొప్పగా అలంకారం చేస్తారు.